రెండవ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాలు మోపి నిలిచెను. మళ్ళీ చదవండి, వర్స్ నెంబర్ 20. కొందరు ఆ శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, వర్స్ నెంబర్ 20. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు పే అటెన్షన్. బయట ఉన్న వాళ్ళు దయచేసి ఫోకస్ పెట్టాల్సిందిగా మనవి చేస్తున్నాం. బయట ఉన్న వాళ్ళు దయచేసి నా స్వరం పైన ఫోకస్ పెట్టాల్సిందిగా మనవి చేస్తున్నాను. రైట్. సో 40 minutes సర్మోన్ ఉంటుంది కనుక విన్నది కొంచెం క్లుప్తంగా వినండి. ఇట్ విల్ మేక్ యూ టు గెట్ ఎఫెక్టెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో వర్స్ నెంబర్ 20లో ఎలీషా అనే వ్యక్తి మనందరికీ తెలుసు, పరిచయస్తుడు ఇన్ ద బైబిల్. ఈజ్ ద ప్రాఫెట్. ఆయన గొప్ప ప్రవక్త. ఎలీషా అనే వ్యక్తి ఏలియాకు శిష్యుడు. ఆయన గొప్ప ప్రవక్తగా పనిచేశాడు. దేవుని అద్భుతాలు చేశాడు. దేవుని శక్తితో కార్యాలు గొప్పవి చేశాడు. అలాంటి ప్రవక్త పేరు ఎలీషా. ఇక్కడ ఎలీషా మృతి పొందిన తర్వాత, ఎప్పుడైతే ఎలీషా మృతి పొందాడో వారు అతనిని సమాధిలో పెట్టారు. అప్పట్లో సమాధులు వేరున్నాయండి, ఇప్పట్లో సమాధులు వేరు. ఆ సమాధి అనగానే మనకి ఇప్పట్లో గుర్తొచ్చినట్టుగా ఆలోచించకండి. అప్పట్లో ఉన్న సమాధులు ఏంటంటే ఒక లోయలో పెట్టేవాళ్ళు, లేకపోతే కొన్నిసార్లు సమాధి అనగానే పాతిపెట్టి గుంత తీసి మట్టేయడం కన్నా అప్పట్లో ఉన్న యుద్ధాల ప్రకారంగా చూస్తే ఆయన శవాన్ని అనేది గుంతలో వేసి పోయేవాళ్ళు అనమాట. సో యేసుప్రభు శరీరం కూడా ఎక్కడ వేశారు? తోటలో వేశారంట. అంటే అదొక తోట. ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఎవరైతే ఆస్తిపరంగా బ్లెస్ అయ్యాడో ఆ వ్యక్తి ఒక మంచి తోట కట్టుకున్నాడు. సో ఆ తోట ఆయన కోసం కట్టుకున్నాడు యాక్చువల్గా. బట్ యేసుప్రభు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు యొక్క ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో ఆ డెడ్ బాడీకి ఆ ఒక తోటను అప్పచెప్పాడు. అంటే అప్పటి కాలంలో సమాధులు ఎలా ఉండేదంటే లైక్ ఒక లోయలో పడేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మోషే శరీరం ఎక్కడ ఉంది? మోషే శరీరం అంటే లోయలో ఆ మోసే శరీరము అంటే డెడ్ బాడీ ఉంది. సో అలాగా అప్పట్లో రకరకాల విధములైన సమాధులు చేసేవారు. సో ఇక్కడ ఎలీషా సమాధి కూడా ఒక లోయ లాంటి ఒక సమాధిలో ఉంచారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు, సో ఈయన చనిపోయి సంవత్సరం దాటిపోయిన తర్వాత మోయాబీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ శత్రువులు మళ్ళీ వీళ్ళ దేశం మీదకి వచ్చినప్పుడు అంట కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా. ఐ వాంట్ సమ్వన్ టు రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో చదవండి కొంచెం. Verse 21 of 2 Kings chapter 13. So it was as they were burying a man that suddenly they spied a band of raiders and they put the man in the tomb of Elisha. Yeah. So శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి. సో ఒక దేశంలో ఉన్న ఒక శత్రువులు ఎవరైతే మరి ఎలీషా దేశం మీదకి వస్తున్నారో వీళ్ళ సైన్యం అంట వాస్తవానికి ఆ సమయంలో శవాన్ని తీసుకొని ఇంకో వాళ్ళ సైనికులలో ఎవరో చనిపోతే ఆ శవాన్ని తీసుకొని పాతి పెట్టడానికి పోతున్నారంట. అప్పుడే యుద్ధం అనేది జరుగుతుంది. అప్పుడే శత్రువుల యొక్క సైన్యము వీళ్ళపైన వేట వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో వీళ్ళని ఇంకా పరిశుద్ధంగా చేసి పాతి పెట్టడానికి టైం లేదు ఎవరిని, ఒక సైనికుడిని. సో అప్పుడు ఏం చేశారంటే ఎలీషా ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో, ఎలీషా ఏ లోయలో అయితే వెయ్యబడ్డాడో, సమాధి చేయబడ్డాడో, ఈ సైనికుని తీసుకొచ్చి ఆ లోయలోనే పాతి పెట్టారనమాట. ఆ లోయలోనే విసిరారనమాట. సో ఉంచారనమాట. సో దానిని బట్టి ఆలోచిస్తే ఇక్కడ ఆ శవము ఏదైతే సైనికుని ఒక శవం ఉందో, కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు, శల్యము అంటే
బొక్కలు. సో నార్మల్గా సమాధి చేయబడిన తర్వాత సంవత్సరం తర్వాత ఏం మిగులుతాయి? బోన్స్ అనేటివి ఎన్ని సంవత్సరాలైనా తరగవండి. దట్స్ ద పవర్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ద గాడ్స్ క్రియేషన్. సో దేవుడు సృష్టించిన వాటిలో మనిషి యొక్క అత్య ప్రశస్తమైన అవయవం ఏంటంటే ఇట్స్ అ బోన్. ఒక బోన్ విరిగితే మళ్ళీ అతికదు, గుర్తుపెట్టుకో. డాక్టర్స్ చెప్తారు అతికిందని, అతికేదే బోన్ కాదు, దాని మధ్యలో ఉన్న ఒక మాంసం రాగా వస్తుంది, దానిని బట్టి అది అతికినట్టు కనిపిస్తుంది, అంతేగాని బోన్ అతికదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయంలో నలగొట్టబడ్డాడు, శరీర విషయంలో నలగొట్టబడ్డాడు, రక్తం కార్చాడు, ఆయన గాయపరచబడ్డాడు. కానీ ఐజేయా ఆ చాప్టర్ని బట్టి చూస్తే ఆయన బొక్క ఒకటైనను విరగలేదు అంట. అంటే దెర్ ఈస్ సంథింగ్, ద పవర్ ఈజ్ హిడెన్ ఇన్ యువర్ బోన్స్. సో అక్కడ ఇంకా సంవత్సరం దాటిపోయింది కాబట్టి శరీరం అంతా కూడా మన్ను తినేసింది. ఎలీషా శరీరం మొత్తం కూడా అక్కడున్న ఆ పొదలు ఏదైతే మన్ను ఉందో దాన్ని తినేసింది. మిగిలింది ఏంటి? బోన్స్. ఇప్పుడు ఏదైతే ఇంకో శవము ఆ సమాధిలో లేకపోతే ఆ లోయలో విసిరారో ఉంచారో, ఈయన ఎలీషా యొక్క బోన్స్, ఎలీషా యొక్క బొక్కలు తాకి చనిపోయిన శవం ఏమైంది? చాలా గట్టిగా తిరిగి లేసింది. ఇట్స్ బికమ్స్ ద లివింగ్ క్రీచర్. సో ఏది తాకడం వల్ల చనిపోయిన శవం తిరిగి లేస్తుంది? ఎలీషా బొక్కలు. బట్ ఆ బోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన బ్రతికే ఉన్నాడా ఎలీషా? నో, ఆయన చనిపోయాడు. చనిపోయి సంవత్సరం అయిపోయింది. బట్ ఏం మిగిలాయి అక్కడ? బోన్స్. అంటే ఆ బోన్స్లో ఇంకా పవర్ ఉందా లేదా అని. సంవత్సరం దాటిపోయింది, బట్ స్టిల్ ద బోన్స్ హ్యావ్ ద పవర్. ఐ పీపుల్ గెటింగ్? అందరికి అర్థమవుతుందా? చనిపోయి సంవత్సరం అయిపోయింది, బట్ బోన్స్లో ఏముంది ఇంకా స్టిల్? ఆయన శక్తి. శరీరం మొత్తం కూడా మన్ను తినేసింది, అయిపోయింది. ఇంకా శరీరం కనిపించట్లేదు, ఓన్లీ బొక్కలే కనిపిస్తున్నాయి. బికాస్ మనం అన్నీ చూస్తాం, రకరకాల విషయాల్లో సైంటిస్ట్ కానీ ఆర్కియాలజిస్ట్ పీపుల్ కానీ ఆ బొక్కలు దొరికాయి, డైనోసార్స్ బొక్కలు దొరికాయి, ఈ మనిషి బొక్కలు దొరికాయి, ఈజిప్ట్లోకి వెళ్తే వాళ్ళ బొక్కలు దొరికాయి. అంటే బొక్కలు అనేటివి, బోన్స్ అనేటివి మట్టిలో ఎంత పాతి పెట్టబడినా అవి నాశనం కావంట. అంటే ఇట్ స్టిల్ ఎంకరేజెస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ ఎలీషా యొక్క బొక్కలో ఏముందంటండి? ఆయన శక్తి, గాడ్స్ ఒక పవర్ దాచబడి ఉందంట. ఎప్పుడైతే చనిపోయిన శవం తాకిందో దేనికి? ఎలీషా యొక్క చనిపోయిన శవానికి విశ్వాసం ఉందా? చెప్పండి. చనిపోయిన శరీరానికి విశ్వాసం ఉందా ఆయన తిరిగి లేవడానికి? చనిపోయిన లాజరుకి విశ్వాసం ఉందా తిరిగి లేవడానికి? హౌ కమ్ దే ఆర్ ఎలైవ్ అగైన్ వితౌట్ ఫెయిత్? విశ్వాసం లేకుండా వాళ్ళు స్టిల్ జీవించగలుగుతున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది? సో ఎలీషా యొక్క బొక్కలో ఏమి ఉన్నందుకు చనిపోయిన వాడు సైతం తిరిగి లేవగలిగాడు. వాట్ కైండ్ ఆఫ్ ద పవర్ ఇట్ వాజ్ హిడెన్ ఇన్ ద బోన్స్? ఆ బొక్కలలో ఉన్న శక్తి ఏంటి? సో గాడ్ వాంట్ టు గివ్ ద సేమ్ పవర్ ఇన్ యూ. అదే దేవుడు మీ బొక్కల కూడా అదే శక్తి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసుప్రభువు వారు ఒక మాట అంటాడు, నా వాక్యము, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా? ఇట్ ఈజ్ ఇట్ లైక్ ఎ ఫైర్. ఏం చేస్తుందంటే మనిషి కంట ఒకటి చేయాలని ఆశ పుడుతుంది. ఆ ఆశ వచ్చేది శరీరం నుంచి. కానీ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు రిసీవ్ ద డిజైర్ ఫ్రమ్ యువర్ బోన్స్. మీ శరీరం నుంచి వచ్చే ఆశ మాత్రమే కాదు, మీ బొక్కల నుండి వచ్చే ఆశ ఏం చేస్తుందో అంటే మనిషిని ఒక దగ్గర పెట్టదండి ఒక ఆశ ఉండడం వల్ల. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కమిట్మెంట్ నేను తీసుకున్నాను, దేవుని పని చేయాలి అని. దేవుని పని చేయాలని ఒక కమిట్మెంట్ తీసుకుంటే శోధన రాదా? ఒక ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ కావాలని చదువుకుంటున్నప్పుడల్లా శోధన రాదా? లోక పనికి శోధనే వస్తుంది, ఆత్మ సంబంధమైన పనికి కూడా శోధనే వస్తుంది. నాకు మంచి జాబ్ రావాలని కష్టపడుతున్న వ్యక్తికి శోధన రాదంటవా? వస్తుంది. అంటే ఫర్ అన్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద సక్సెస్ దే వర్ టెంప్టెడ్ బై దీస్ వరల్డ్లీ సిస్టమ్స్. ఏ మనిషి అయితే గొప్పగా అవ్వాలని ముందుకెళ్తాడో ప్రతి ఒక్కరు దేని చేత శోధించబడతారంట? ఈ లోక సంబంధమైన సిస్టమ్స్ చేత వాళ్ళు శోధించబడతారంట. ఆ శోధన స్టిల్ వాళ్ళు శోధన అనుకొని చదవకుండా ఆపడం వల్ల ఈజ్ ఇట్ హ్యావ్ ఏ జాబ్? వాళ్ళకి జాబ్ రాగలుగుతుంది?
అంటే వాళ్ళలో ఏమున్నందుకు శోధనని జయించుకుంటూ ముందుకెళ్తున్నారంటే ఇట్స్ ఎ ఫైర్. ఏముంది వాళ్ళలో? ఫైర్ టు కమ్, ఫైర్ టు బికమ్ ఏ ఎంప్లాయ్, ఫైర్ టు బికమ్ ద ప్రొఫెటిక్, ఫైర్ టు బికమ్ ఎన్ ఎవాంజలిస్ట్. సువార్థికుడుగా నేను పని చేయాలని అగ్ని నీలో ఉంటే అది జరిగించటానికి దేవుని శక్తి నీకు తోడై ఉంటుందంటండి. ఈ లోకము అస్సలు కూడా మిమ్మల్ని జయింపలేదంట. హల్లెలూయా. ఇట్స్ క్యారీస్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ బొక్కలలో దేవుడు ఒక అగ్ని కలగజేయాలనుకుంటున్నాడు. అగ్ని వర్షం కాదు, అగ్ని నీలో పుట్టించాలనుకుంటున్నా. ఇట్స్ లైక్ ఎ ఫైర్. సో అంటే చాలామందికి ఒక పని జరిగించాలి, గొప్ప స్థానంలోకి రావాలా, ఈ పని చేయాలా, ఆ పని చేయాలని ఆశ ఉన్నప్పటికీ ఒక చిన్న శోధన రాగానే దే డిసైడెడ్ టు స్టెప్ బ్యాక్. ఇంకా నా వల్ల కాదని వారు వెనకడుగు వేస్తారు. వాళ్ళలో ఏం లేదంటండి, వాళ్ళ బొక్కలలో ఏం లేదు శక్తి. అంటే చాలామంది ఒకటి నమ్ముతారండి, ఆత్మకి శక్తి ఉందని. ఇక్కడ ఎలీషా ఆత్మ అతన్ని లేపిందా, ఎలీషా బొక్కని అతను లేపిందా? అంటే శరీరానికి శక్తి ఉందా లేదా? సో కమ్ టు ద అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 17 వర్స్. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్ కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును. యోవేలు 2వ అధ్యాయం 28 వచ్చిన యోవేలు 2వ అధ్యాయం 28 వచ్చిన 28. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. కమ్ టు ద ఇంగ్లీష్ ఫాస్ట్. And it shall come to pass afterward that I will pour out my spirit upon all flesh, and your sons and your daughters shall prophesy. I will pour out my spirit on all flesh. సర్వజనుల సర్వ శరీరుల శరీరం తుడ్పండి ఇంక తెలుగులో. దిస్ తెలుగు బైబిల్ ఇరిటేట్స్ మీ ఎవ్రీ టైమ్. సో ఎనీవే, సర్వ శరీరుల మీద ఏం కుమ్మరించబడుతుంది? ఆత్మ. దేవుడు తన ఆత్మ ఎక్కడ విడుదల చేస్తున్నాడు? నీ ఆత్మలో మాత్రమేనా? ఎక్కడ విడుదల చేస్తున్నాడు? నీ శరీరం. యువర్ ఫ్లెష్ వాజ్ అనాయింటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఈ వాక్యం మీకు కరెక్ట్ తాకితే నీ శరీరము నీ ఆత్మలాగా మార్చబడుతుంది. యు విల్ సీ యువర్ ఫ్లెష్ లైక్ యువర్ స్పిరిట్. ఓకే, లెట్ మీ కమ్ డౌన్ ఇన్ ది స్పిరిట్. ఓకే, సో జోయల్ చాప్టర్ 2 సేమ్ కంటిన్యూ ద వర్డ్స్. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. సో వాళ్ళంతా ఏం చేస్తారంట? దే కెన్ ప్రొఫెసై. అంటే రేపటి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎవడు మోసం చేయబోతున్నాడు, ఎవడు మోసం చేయడం వల్ల మనం జాగ్రత్తగా ఉండాలా, ఎవ్రీథింగ్ విల్ బి రిలీజ్డ్ అన్ టు యువర్ స్పిరిట్. అంటే నువ్వు అవన్నీ చూడగలుగుతావంట. ఎప్పుడు ఇది చూడగలుగుతావు? ఏ ఆత్మ ఎక్కడ విడుదలవ్వడం వల్ల చూడగలుగుతావు? దేవుని ఆత్మ ఎక్కడ విడుదలవ్వడం వల్ల? నీ శరీరం పైన. అంటే ఈ శరీరం పైన దేవుని ఆత్మ విడుదలవుతున్నప్పుడు ఈ శరీరం ఎలా పనిచేయాలి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవుట్ సైడ్, యంగ్ పీపుల్ ఎవరైతే చాలామంది ఉన్నారు, 21, 20, 18, 17, 16, వాళ్ళ శరీరాన్ని ఎలా పాడు చేసుకుంటారంటే, సో లైక్ అసలు వాళ్ళ శరీరం వాళ్ళ స్వాధీనంలో ఉండదు. దే ఆర్ అన్కంట్రోలబుల్. ఎవడో చెప్పిన మాటకు వాడు లోపడతాడు. వాని ఐడియాస్ వాడి నుంచి రావు. ఎవడో నుంచి వచ్చిన ఐడియాస్ వీడు ఫాలో అవుతాడు. ఎవరి నుంచో వచ్చిన ప్లాన్స్ని ఫాలో అవుతాడు. ఎవరి నుంచో వచ్చిన ప్లాన్స్ని కాపీ పేస్ట్ చేస్తాడు. డోంట్ ట్రై టు పేస్ట్ వాట్ ఎవర్ యూ కాపీ. ఎందుకంటే సాతాన్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఫాదర్ గాడ్. సో దేవుడు అనేవాడు ఎవరైతే ఉన్నారో సైతాన్ కూడా సేమ్ దేవునిలాగా ఉండాలని అనుకుంటున్నాడంట. సో జిరాక్స్ ఎప్పుడైనా చూస్తారు కదా, మీ పేపర్స్ జిరాక్స్ తీసినప్పుడు దట్ డజంట్ మీన్ జిరాక్సే మనము ఒరిజినల్ అనుకోవచ్చా? లేదు, ఇట్స్ డిఫరెంట్. సో సైతాన్ ఈజ్ ఎ జిరాక్స్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? సాతానుడు కూడా దేవునికి జిరాక్స్ లాంటి వాడు. సేమ్ ఉంటాడంట సైతాన్, గాడ్ లాగానే ఉంటాడు.
హల్లెలూయా. అందుకే సైతాన్ చూసి సైతాన్ కూడా అనలేం కొన్నిసార్లు. వీఆర్ సేయింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బయట ఉన్న ప్రజలు, లోకంలో తిరుగుతున్న ప్రజలు, మంచి వాళ్ళుగా ఉన్న ప్రజలు వాళ్ళు మంచి వాళ్ళు కాదు. చెడ్డవాళ్ళుగా ఉన్న ప్రజలు అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళని అనుకోలేము. సమ్ టైమ్స్ దే ఆర్ గుడ్ ఫర్ యూ. ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో వాని క్రియలను బట్టి నువ్వు తీర్పు తీరిస్తే నువ్వు మోసపోయినట్టే. సో డోంట్ టేక్ చార్జ్ ఓవర్ దెమ్ బై దేర్ వర్క్స్. అంటే మనం దైవికంగా ఆలోచింపదగిన శక్తి మనలో కావాలంటే మన శరీరంలో ఏం పుట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్స్ ఎ ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని అగ్ని నీ బొక్కలకు వచ్చేలాగా దేవుడు అభిషేకించాలని ఎదురు చూస్తున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ దట్ డిజైర్, గాడ్ విల్ రిలీజ్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నీ ఆత్మతో పాటు నీ శరీరం కూడా నీకు ముఖ్యమా కాదా? అంటే ఎలా ముఖ్యం అంటే, నేను టైంకి భోజనం చేస్తున్నాను, టైంకి నో దట్ కైండ్ ఆఫ్ టీచింగ్స్ ఐఎమ్ నాట్ గివింగ్ దోస్ థింగ్స్. అంటే ఎలా నీ శరీరం ముఖ్యం. ఒక కమిట్మెంట్ తీసుకున్నప్పుడు రకరకాల శోధనలు వస్తాయి. ఒక కమిట్మెంట్, ఒక ప్లాన్ వేసినప్పుడు డిఫరెంట్ శోధనలు మీకు కలుగుతాయి. ఎంతమంది ఎన్ని గోల్స్లో మీరు ఫెయిల్ అయ్యారని? మీ గోల్ పెట్టుకొని పోతున్నప్పుడల్లా ఫెయిల్ ఎందుకు అయ్యారా? కాలయ్యా. ఇది చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతాం. ఒక ప్లాన్ వేసుకుంటాం, అది చేయాలనుకుంటాం, చేయలేకపోతాం. గాడ్ కొన్ని చెప్తుంటాడు, ఇది చెయ్యి అని చెప్తుంటాడు, బట్ చేయలేకపోతాం. వాట్స్ ద రీజన్? ఇట్స్ ఎ ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది ల్యాక్ ఉండడం వల్ల, అది తగ్గిపోవడం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జాబ్కి ప్రిపేర్ అయ్యేటోడు నిద్ర రాదండి ఇఫ్ హీ హ్యావ్ క్యారీస్ ద ఫైర్ ఆఫ్ గాడ్. ఒక ప్రొఫెటిక్గా మూవ్ అయ్యే వ్యక్తి నిద్ర పట్టదండి వాడికి. నిద్ర పోయినప్పుడల్లా ఐ వాంట్ టు ప్రొఫెసర్, ఐ వాంట్ టు ప్రొఫెసర్ అంటే ఏం వాడిని లేపుతుందంటే ఇట్స్ ఎ ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విచ్ ఈస్ అడిక్టెడ్ టు యువర్ బోన్స్. నీ బొక్కలకు దేవుడు తయారు చేసిన శక్తి మీకు రావటం కోసము దేవుడి సంఘాన్ని ఏర్పాటు చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కమిట్మెంట్, ఒక ప్లాన్, ఒక గోల్ ఏదైతే పెట్టుకున్నారో, సృష్టి మిమ్మల్ని శోధించడానికి ఎండా అనే ఒక వర్డ్ని బట్టి మీరు ఆగిపోతున్నారేమో. దానికి మించిన అగ్ని నీలో ఉంటే అది నీకు ఎంత అవుతుందండి? ద హీట్, ద టెంపరేచర్ అవుట్ సైడ్ ఈజ్ డిక్రీస్డ్ వెన్ యూ సీ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో ఉన్న టెంపరేచర్ దానికన్నా ఎక్కువ అండి. హల్లెలూయా. ఆర్ యూ పీపుల్ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? 41 temperature, 42. I believe strongly your temperature is 43 in you. ఖచ్చితంగా నీలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుందండి. దిస్ ఈజ్ ద సైన్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ బోన్స్. నీ బొక్కలకు ఆ అగ్ని ఉందా లేదా అని తెలియాలంటే బయట ఉన్న టెంపరేచర్స్ కన్నా ఎక్కువ టెంపరేచర్స్ నీలో పనిచేస్తాయండి. ఇట్ విల్ నాట్ మేక్ యూ టు స్లీప్. అది నిద్ర పట్టనివ్వదంట. నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు నిద్రలో కూడా నువ్వు నడుస్తూ ఉంటావంట. నిద్రలో కూడా ఆ గోల్ వైపే చూస్తూ ఉంటావంట. మీనింగ్ దట్ యాక్చువల్గా నువ్వు నిద్ర పోలేదు. యు ఆర్ సీయింగ్ యువర్ గోల్ ఫిజికల్లీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ వాంట్ టు రిలీజ్ దట్ ఫైర్. నిజంగా ఆశ ఉందండి. బంగారాన్ని వెతికినట్టు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని వెతుకుతారో ఇట్ విల్ కమ్ టు యూ. ఎందుకు చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంటే, దాని మీద ఎక్కువ ఆసక్తి స్త్రీలకు ఉండాలి, ఈవెన్ పురుషులకు కూడా. ఒక పోయిన బంగారం వెతికే విషయంలో ఎంత క్షుణ్ణంగా, ఎంత డీప్గా వెతుకుతా, దొరికేంత వరకు వెతుకుతా. ఎండ తగులుతుంది అని ఆపేస్తావా? దాని యొక్క టెంపరేచర్ కన్నా ఆ బంగారం దొరకాలనే టెంపరేచర్ నీలో ఎక్కువ ఉంటుంది. పోయిన బంగారం వెతుకుతున్నప్పుడు వర్షం వస్తుంది, కూల్ అయిపోతాం. దాంట్లో ఉన్న కూల్ టెంపరేచర్ కన్నా ఇంకా కూల్ టెంపరేచర్ ఏం పర్వాలేదు, యు ఆర్ సో కూల్. నీలో ఇంకెక్కువ కూల్ అయిపోతాను. అంటే ఈ సృష్టి మిమ్మల్ని ఆపుతుందా? కరెక్ట్గా నువ్వు ఉంటే, నీలో నిజంగా ఈ అగ్ని ఉంటే ఈ సృష్టి ఆపేస్తుందా? ఎమోషన్స్ ఆపుతాయా? సెంటిమెంట్స్ ఆపుతాయా? నెవర్ స్టాప్స్ యూ అంటిల్ యూ స్టాప్ యువర్ సెల్ఫ్. అంటే నిన్ను ఆపేది ఎవ్వరు కాదండి, నిన్ను నువ్వే ఆపుకుంటున్నావు అంట. యు ఆర్ స్టాపింగ్ యువర్ సెల్ఫ్.
సాతానికి శక్తి లేదు, సృష్టికి శక్తి లేదు, ఏ మానవుడికి నీ గోల్ విషయంలో నేను ఆపడానికి శక్తి లేదు. అది అసంభవం. కానీ నువ్వు ఆగిపోతున్నావంటే మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తాం. ఏంటో తెలుసా? యేసయ్యా ఈరోజు ఎండ ఎక్కువ ఉంది, చర్చికి వెళ్ళాలా వద్దా? అదే బంగారం పోయినప్పుడు యేసుప్రభు గుర్తురాడు, ఎండలో అయినా వెతుకుతా ఉంటాం దొరికేంత వరకు. అవన్నీ ఉండే కాలు ఎందుకంటే దానికన్నా ఎక్కువ టెంపరేచర్ నీలో. ఇట్స్ ఎ ఫైర్. ఏ ఫైర్? దేనికి ఫైర్ అది? పోయిన బంగారం దొరకాలనే ఆ అగ్ని నీలో తాపత్రయం పడుతుందంట దొరికేలాగా. అంటే నీలో మొత్తానికి ఏదో ఒకటి అయితే ఉంది. అది చెడుకా మంచికా కానీ ఒక అగ్ని అయితే ఉందా లేదా? 100% there is a fire. బట్ ఈరోజు ఆ ఫైర్ని షిఫ్ట్ చేస్తున్నాను గాడ్ మహిమకి, ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎలీషా చనిపోయి సంవత్సరం అవుతుందండి, స్టిల్ బోన్స్ ఏం చేస్తున్నాయి? పని చేస్తున్నాయి. స్పిరిట్ వెళ్ళిపోయింది ఎక్కడికో, దేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళిపోయింది. అది శవం, బట్ అది జీవం ఆయన చనిపోయిన వ్యక్తికి. సో అది బోన్స్, నార్మల్గా చనిపోయిన బోన్స్ అని అనుకుంటున్నాం. ఆ బోన్స్లో ఏమి ఇంకా దాచబడి ఉంది, ఇంకా ఏది పని చేస్తుంది? జీవం. ఆ జీవం అతనికి హెల్ప్ అవుతుందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? ఐ వాంట్ టు రిసీవ్ ఫైర్ అనేది. ఈ ఫైర్, హల్లెలూయా, హల్లెలూయా. సో కమిట్మెంట్ ఎవరైతే తీసుకున్నారో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎవరైనా మిమ్మల్ని ఆపుతున్నారా? దయచేసి ఇది నమ్మకండి. దిస్ ఈజ్ ద వెరీ డిసిప్షన్ ఫ్రమ్ పీట్ ఆఫ్ హెల్. లోకం మిమ్మల్ని మోసం చేసేదంటే ఏదో మిమ్మల్ని మోసం చేయడం కాదు. చిన్న ఆలోచన ఏంటో తెలుసా? వాళ్ళు నన్ను ఆపుతున్నారు, వీళ్ళు నన్ను ఆపుతున్నారు, నా గమ్యానికి వెళ్ళకుండా వీడు అడ్డుపడుతున్నాడు, వాడు అడ్డుపడుతున్నాడు, సృష్టి అడ్డుపడుతుంది. ఈరోజు ప్రార్థన చేసుకుందామంటే బాగా ఎండ వస్తుంది. ప్రేర్ చేసుకుందాం అనేసరికల్లా ఫోన్ మోగుతుంది. ప్రేర్ చేసుకుందాం అనేసరికల్లా వాడు గుర్తుకొస్తాడు, వాడు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేయని వాడు ఫోన్ చేస్తాడు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే నీకు ఒక్కరికే జరగవు, అందరికీ జరుగుతాయి. అంటే అది యూనికా, కామనా? ఇట్స్ ఎ కామన్ సిక్నెస్, ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లం, ఇట్స్ ఎ కామన్ సఫరింగ్. అందరికీ జరిగేది నీకు జరుగుతుందంటే భయపడాల్సిన అవసరం ఉందా? అలాగని ఎవరికి జరగదు నీకు జరిగితే అలాగని భయపడాలా? దెర్ ఈస్ గాడ్ స్పెషల్లీ అప్రూవ్డ్ యూ. అందుకే కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి. ఎనీహౌ, సో మన విషయంలో మనం తీసుకుంటున్న కమిట్మెంట్, ఒక గోల్కి రీచ్ అవ్వడానికి ఏ ప్రాసెస్నైతే, ఏ మార్గాన్నైతే మనం ఏర్పాటు చేసుకొని ముందుకు నడుస్తున్నామో శోధన రాకమానదు. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు, మీరు లోకంలో ఉన్నారు. ఖచ్చితంగా దేవుని ఒక వాక్యం వినండి, లోకంలో ఉన్నారు కనుక మీకు శ్రమ కలుగుతుంది అని అన్నాడు. కానీ నేను లోకాన్ని జయించి ఉన్నాను. అంటే లోకంలో ఉన్న వారికి శ్రమలు ఉంటాయా? ఉండవా? యేసు ప్రభుని నమ్మితే శ్రమలు అన్నీ పోవు, ఎక్కువ అవుతాయి. అలాగని ఎక్కువైనందుకు నువ్వు చనిపోవు. ఆ ఎక్కువ అవ్వడం వల్ల నీ సామర్థ్యం పెరుగుతుంది, నీలో ఉన్న శక్తి పెరుగుతుంది, నీలో ఉన్న అగ్ని పెరుగుతుందంట. అంటే ప్రతిదీ జయించడానికి ఈ లోక సంబంధమైన విషయాలు కానీ, ఆత్మ సంబంధమైన చీకటి శక్తుల విషయంలో కానీ జయించాలంటే యు నీడ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇన్ యువర్ బోన్స్. నీ బొక్కలకి ఏం కావాలంటే ఏం కావాలా? ఫైర్, ఫైర్, ఫైర్. నా ఆత్మ ఒక కార్యం చేయాలంటే నాకు శరీరం కావాలి. సాతానుడు ఒకటి కార్యం చేయాలన్నా, సాతానుడు ఒకటి నాశనం చేయాలన్నా వాడికి కూడా ఏం అవసరం ఈ భూమి మీద? శరీరం. దేవుడు ఒక కార్యం చేయాలన్నా అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద వరల్డ్లీ సిస్టమ్స్ గాడ్కి కూడా ఒక శరీరం కావాలి. నీ శరీరం ఎవరికి ఇష్టం? ఇక్కడ గాడ్కి కావాలి, సైటన్కి కావాలి. ఒక గొడవ అవ్వాలంటే ఒకడు వచ్చి తిట్టాలి. మోషే టైంలో చూస్తే ఐ బిలీవ్ ఆల్ యూ నో దిస్ స్టోరీ. సో మోషే టైంలో చూస్తే మోషే ప్రజలలో అందరూ దేవుని పరంగా నడుస్తూ ఉన్నారు, ఇట్స్ గుడ్. ఒకడు ఉంటాడంట మోషే గ్రూప్లో. ఆ ఒక్కడు ఏం చేస్తాడో తెలుసా? ఈ మోషే మంచోడు కాదు, మనల్ని ఆ ప్రాంతం నుంచి విడిపించి పాలు తేనె కారే ఆ దేశంకి తీసుకుపోతాడని తప్పుడు వాగ్దానాలు ఇచ్చాడు. యుద్ధం ప్రకటిద్దాం, మోషే మీద చంపేద్దామని అన్నాడు. ఎవరు? ఒక్కడే. ఎంతమంది ఉన్నారు తెలుసా? ఈ మోషే సైన్యం లక్షలు.
కొన్ని లక్షల మంది సైన్యం. ఆ లక్షల మంది సైన్యంలో ఆలోచన ఎంతమందికి పుట్టింది? ఒక్కడికి. మోషే మీద వ్యతిరేకంగా యుద్ధం చేద్దాం. కొంతమంది బలహీనులు ఉంటారంట. ఈ బలహీనులు ఎవరి మాట వింటారు? మోషే మాటనా? కాదు. ఎవడైతే వ్యతిరేకంగా పోరాడి మనం మోషే కన్నా గొప్ప వాళ్ళమని నిరూపించుకునే ఆలోచన కలిగిన వారు ఉన్నారో వాళ్ళ మాట విన్నారంట. ఇలా మాట ఎవరైతే కొంతమంది 1000 మంది విన్నారో మోషే ఏం చేశాడో తెలుసా? యేసయ్యా క్షమించానలే, మీకు మీ ఆశ నేను నెరవేరుస్తాను. ఏంటో తెలుసా? మీరు విడిపోదాం అనుకుంటున్నారు కదా, మీరు విడిపోయే ముందు నేనే మిమ్మల్ని విడగొడతా. 2 గ్రూప్స్ చేద్దాం. ఏం చేద్దాం? 2 గ్రూప్స్ చేద్దాం. ఎవరైతే నాకు వ్యతిరేకంగా ఉన్నారో అగో 1 గ్రూప్లోకి వెళ్ళండి. ఎవరైతే దేవుడికి ఆకర్షణీయంగా ఉండి ప్రవక్త యొక్క నీడలో ఉండాలనుకుంటున్నారో నా గ్రూప్లోకి రండి. సో చాలామంది ఆ గ్రూప్లోకి వెళ్ళారా లేదా? శత్రువుని యొక్క గ్రూప్లో వెళ్ళారు. ఇప్పుడు ఈ గ్రూప్లో మోషే గ్రూప్లో ఏం చేస్తున్నాడంటే మోషే శారీరకంగా వాళ్ళకి వ్యాయామం నేర్పిస్తున్నాడంట. స్పిరిచువల్గా మాత్రమే నేర్పించట్లేదు, యుద్ధం ఎలా చేయాలో వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ఎవరు? మోషే. అలాగని మోషే యుద్ధం చేసేవాడా? హౌ హీ ఈజ్ గివింగ్ టీచింగ్ అన్లెస్ హీ డజంట్ నో సంథింగ్. అంటే ఆయనకి యుద్ధం ఎలా చేయాలో తెలీదు, బట్ నేర్పిస్తున్నాడంట. ఎలా సాధ్యం అంటే బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆత్మ ద్వారా నీకు సమస్తం తెలిసేలాగా దేవుడు చేయగలుగుతాడండి. సో ఆ మోసెస్ ఏం చేస్తున్నాడంటే ఇంకా వాళ్ళకి యుద్ధాలు నేర్పించి ఇప్పుడు ఈ గ్రూప్ ఏదైతే ఇంకో కొత్త గ్రూప్ తయారైందో ఆ కొత్త గ్రూప్ మీద యుద్ధం ప్రకటించాడు. మోషే ఒక మాట చాలండి, ఎవడైతే నాకు వ్యతిరేకంగా ఉన్నాడో ఊపిరితో చంపగలుగుతాడు మోషే. హల్లెలూయా. ఇలా చేయి చాపితే సముద్రం 2 విభాగింపబడ్డాయి. మోసెస్ నో హౌ టు డివైడ్ గ్రూప్స్, నాట్ ఓన్లీ ఇన్ ద పీపుల్ బట్ ఆల్సో ఇన్ ద క్రియేషన్. సృష్టిలో కూడా ఆయనకు తెలుసు సృష్టి ఎలా డివైడ్ చేయాలో, ప్రజల్ని ఎలా డివైడ్ చేయాలో తెలుసు. అలాంటి ప్రవక్త అయిన మోషే ఒక్క ఊపిరి ఊదితే ఆ జనం అంతా చచ్చిపోతారు. ఎందుకు ప్రిపరేషన్ చేస్తున్నాడు? జెన్యూనిటీ. ఎవడు ఇంకా ఫిల్టర్ అవుతాడా అని ఎదురు చూస్తున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 గ్రూప్స్ ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నారో మళ్ళీ మోషే చేయలేపాడు. అంటే యుద్ధం నేర్పించేది ఇట్స్ ఎ సింపుల్ లైక్ దట్, నామకే వస్తుంది. నిజంగా యుద్ధం జరిగించేది మోషే. ఇప్పుడు యుద్ధం నేర్పించిన వాడు మళ్ళీ ఎందుకు చేయలేపుతున్నాడు? అంటే చేయలేపుతున్నాడంటే అర్థం ఏంటి? యుద్ధం వాళ్ళు చేయట్లేదు, నేను చేస్తున్నాను వాళ్ళ పక్షమున, నా గ్రూప్ ఆఫ్ పీపుల్ పక్షమున. అంటే ఈ డిఫరెంట్ థింగ్స్ ఎందుకు మనుషుల్లో వస్తున్నాయంటే డబల్ మైండ్ సెట్, మీనింగ్ దట్ 2 గ్రూప్స్లో విభాగింపబడే ఆ ఆలోచన కొంతమంది ఖచ్చితంగా వస్తుందండి. దే డోంట్ హ్యావ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది రాజకీయ పార్టీలో కానీ, కుటుంబంలో కానీ. కుటుంబంలో ఎలా? అక్క చెల్లెలు 2 గ్రూపులు విభాగింపబడతాయి. ఈ అక్కకి ఒక కుటుంబం కొంతమంది సపోర్ట్ చేస్తారు, ఈ చెల్లెకి కొంతమంది సపోర్ట్ చేస్తారు. రాజకీయ పార్టీలు గ్రూప్స్, దాంట్లోనే మళ్ళీ వేరే రాజకీయ పార్టీ అనట్లేదు, ఆ రాజకీయ పార్టీలోనే ఒక కుటుంబంలోనే మళ్ళీ 2 గ్రూప్స్. సంఘం ఒక చర్చిలోనే మళ్ళీ 2 గ్రూప్స్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్. ఏ సంఘానికైనా, ఏ కుటుంబానికైనా, ఏ ఒక వ్యవస్థకైనా ఈ 2 గ్రూప్స్ అనే ప్రాసెస్ ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఏ గ్రూప్లో ఉంటావు, ఇట్స్ యువర్ చాయిస్. మోషే నీడలో ఉంటావా, మోషేకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఒక నీడలో ఉంటావా? ఆ చాయిస్ ఎవరిది? మీదా దేవుందా? మీదే. లోకంలో ఉంటావా, సంఘంలో ఉంటావా? సంఘంగా ఉంటావా? ఇట్స్ ఎ చాయిస్, డిపెండ్స్ అపాన్ యువర్ సిచ్యువేషన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ పరిస్థితి అయినా మిమ్మల్ని చంపేయగలుగుతుందా? ఏ సృష్టి అయినా మిమ్మల్ని డిస్టర్బ్ చేయగలుగుతుందా? అసంభవము. డిస్టర్బ్ ఎవడు అవుతున్నాడంటే సృష్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు, మీరే మిమ్మల్ని ఏం చేసుకుంటున్నారు? డిస్టర్బ్ చేసుకుంటున్నారు. నథింగ్ ఇన్ ద క్రియేషన్ కెన్ డిస్టర్బ్ యూ అంటిల్ యూ డిస్టర్బ్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బొక్కలకు దేవుడు కలగజేసిన ఈ అగ్ని చనిపోయిన శవం సైతం లేపబడిందండి. ఈరోజు ఏ బిజినెస్లో అయితే మీరు చేస్తున్నారు, నీ ఆత్మ బలపరచబడింది సరిపోదు. ఆత్మతో పాటు ఏం బలపరచబడాలి? శరీరం. శరీరం ఎలా బలపరచబడాలి?
తినే తిండిని బట్టి కాదు. హల్లెలూయా. ఇప్పుడు బొక్కలు బలంగా ఉన్నాయంటే ఎలీషా ఎక్కువ తిన్నాడా? ఎలీషా మంచి ఫుడ్ తిన్నాడా? అందుకే బొక్కలకు శక్తి వచ్చిందా? నో, ఈ రిసీవ్స్ ద పవర్ ఫ్రమ్ గాడ్. అంటే నీ శరీరాన్ని కూడా ఎలా పెంచాలి అంటే స్పిరిచువల్గా పెంచాలంట. అంటే నీ శరీరంలో స్పిరిచువల్గా పెంచాలంటే మన శరీరాలలో ఏమీ ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. భేదము ఇంకా అవన్నీ లీస్ట్ అవుట్ ఉంటాయండి. గలషియన్ చాప్టర్ 5 verse number 19 that says all the arguments. సో అవన్నీ ఏంటివంట? ఒకసారి చదవండి. గలతీ 4:5-19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని చాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంట? ఎక్కడుంటాయి? చెప్పాలి గట్టిగా. శరీరంలో ఉంటాయంట. ఇప్పుడు నీ యొక్క బోన్స్ ఈ అగ్నితో నింపబడితే శరీరంలో ఇవి ఉంటాయా? స్టిల్ ఇట్ విల్ బర్న్, కన్జ్యూమ్ అయిపోతాయంట, కాలిపోతాయంట. అలాగని నువ్వు ప్రేమ గలవాడు ఎవడో వచ్చి నీ ప్రేమను చీప్ చేసి ఇది చాతగానోడని నీ ముందుకు వచ్చి వాడు గొడవ పడ్డాడు అనుకో, రిలీజ్ దట్ ఫైర్ స్పిరిచువల్లీ దట్ విల్ అటాక్ హిమ్. లైక్ తిరిగి లేవకుండా వాడు పడుకుంటాడంట. ఈజ్ గోయింగ్ టు టేక్ రెస్ట్ ఆన్ ద బెడ్ పర్మనెంట్లీ. హల్లెలూయా. మోషేకి వ్యతిరేకముగా వాళ్ళ ప్రజలు వెళ్ళినప్పుడు మోషే వెళ్ళి యుద్ధం చేయలేదు. ఈ రిలీజ్ దిస్ బ్రీత్, ఈ రిలీజ్ దిస్ వర్డ్. వెంటనే సర్పములు పైనుండి వచ్చాయండి. వర్షం రాలే, సర్ప వర్షాలు వచ్చాయండి. వచ్చి తగాడగా కాటేశాయండి. ఎలీషా అందరి హేళన చేస్తున్నారు ఎలీషాని, బోడగుండోడా అని. సైలెంట్ ఉన్నాడు, ఎందుకంటే ఈ డజంట్ హ్యావ్ ద పవర్ ఇన్ ద బోన్స్. బట్ ఎలియా దగ్గరికి వెళ్ళి ఆ శక్తిని పొందుకొని ఇంటికి వెళ్తున్నాడు. చిల్లరి వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ సేమ్ సిమిలర్గా అది రిపీట్ అయింది. వస్తున్నాడు రా బోడగుండోడు, వస్తున్నాడు రా. కట్టెలు పట్టుకొని ఖడ్గాలు పట్టుకొని నోరు పారు చేసుకొని అట్లా ఇట్లా ఏమనలే, మిమ్మల్ని శపిస్తున్నానన్నా. ఏమయ్యా, ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని చంపేశాయంట. అక్కడ ఉన్న దేవుడు ఈరోజు లేడంటావా? మీకు యుద్ధం ఆత్మీయంగా ఎలా చేయాలో చేత కాదు కనుక శరీరంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికీ నిలవదండి. ఇంకా మీరు క్షీణత వెళ్ళి నరకంలో మీ పొజిషన్స్ మీరు చూసుకుంటారంట. అర్థమవుతుందా? నరకంలో మీరు ఏ కుర్చీలో కూర్చోవాలని నరకంలో ఉన్న కుర్చీల కోసం కొట్లాడుకుంటారంట, పరలోకంలో ఉన్న కుర్చీల కోసం కాదు. ఐఎమ్ స్పీకింగ్ జెన్యూన్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నరకంలో ఉన్న సింహాసనాల విషయంలో కొట్లాడతారంట. నేను నరకంలో నేను రాజు అవుతా, నేను నరకంలో నేను మంత్రి అవుతా, నేను రాజు అవుతా, ఇంకోటి వస్తాను. ఇద్దరు దేనికోసం గొడవాడుతున్నారు? మంచి సింహాసనమే. బట్ ఆ సింహాసనం ఎక్కడుంది? పరలోకంలోనా నరకంలోనా? నరకములో. దిస్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్ శరీరకంగా పోరాడాలి. శరీరకంగా అవతల వాడేదన్నా నేను బరాబర్ మళ్ళీ తిట్టా. వాట్ ఎవర్ యు డూ యాజ్ ఎ బిలీవర్ దట్ విల్ నాట్ బి అప్రూవ్డ్ బై ద గాడ్ ఆల్ మైటీ వెన్ యూ డూ ఇన్ ద ఫ్లెష్లీ నేచర్. ఎప్పుడైతే శరీరకంగా యుద్ధాలు చేస్తారో మీ యుద్ధం ఫెయిల్ అవుతుందండి. అర్థమవుతుందా? ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంఆర్ఓతో ఎన్ని యుద్ధాలు చేసినా, కలెక్టర్స్తో ఎన్ని యుద్ధాలు చేసినా, దట్ ఈస్ నాట్ అప్లికేబుల్. డూ ఫైట్ ఇన్ ద స్పిరిట్. That's going to set the trend of the system. God ట్రాక్ రికార్డ్ నీ కోసం ఎదురు చూస్తుందండి. హిస్టరీ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ టు గెట్ ఇన్ టు ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ ద ఫాదర్. ఆయన రాసిన జీవ గ్రంథములో నీ పేరు కూడా రాస్తున్నాడు. బికాస్ నువ్వు పోరాడేది శారీరకంగా కాదు, ఆత్మ సంబంధమైన శక్తితో. శారీరకంగా కూడా ఆత్మ సంబంధమైన శక్తితోనే పోరాడే మనిషిగా ఉన్నావు కనుక హెవెన్ విల్ సెల్ యూ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ దూతలే నీకు చప్పట్లు కొట్టేలాగా, అభినందనలు తెలిపేలాగా అవి ఎదురు చూస్తున్నాయి అంట. ఎప్పుడు చప్పట్లు కొట్టాలని కోరుస్తామని. That's the grace of the Lord will come upon you in Jesus name. Hallelujah. Hallelujah. So I come to యాకోబు. ఒకసారి యాకోబు చేయండి. యాకోబులో రాసిన పత్రిక చాప్టర్ 4
వర్స్ 1. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుంచి వస్తున్నాయి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎక్కడ నుండి వస్తున్నాయంట? వాన అట్లా తిడతాడా? ఫైర్ వస్తుంది. ఏం ఫైర్ అది? నీ శరీరాన్ని పరితపించే ఫైర్. స్పిరిచువల్గా నువ్వు చనిపోయినావు కాబట్టి నీ శరీరం బాగా పనిచేస్తుంది. సో యుద్ధాలు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అంట? వాళ్ళకి పుట్టుకొస్తున్నాయి శరీర అవయాల నుండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ట్రై టు అండర్స్టాండ్. చేయితో ఒక దెబ్బ వేస్తే బహిరంగంగా తగులుతుందండి, మానసికంగా తగలదు. మాటతో ఒక దెబ్బ వేస్తే మానసికంగా తగులుతుంది. ఇఫ్ యూ కిల్ సమ్వన్ ఆర్ ఎల్స్ ఒక వ్యక్తిని నీ ఆత్మతో కొడితే ఏం జరుగుతుందో నీకు అనుభవం రావాలని నేను ఎదురు చూస్తున్నాను. అంటే నేను కొడితే మీకు కాదు, మీరు అవతల వాడిని స్పిరిచువల్గా ఒక దెబ్బ వేస్తే ఏమవుతుందో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు సాక్ష్యం చెప్పండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దోస్ టెస్టిమోనీస్. అర్థమవుతుంది అందరికీ? అంటే నోటి మాటలతో అవతల వాడిని తిట్టడం, చేతితో వాడిని కొట్టడం వల్ల వాడు మళ్ళీ తిరిగి కొట్టడం, వాడి వల్ల తిరిగి తిట్టడం, ఇద్దరి మధ్యలో ఒక వాగ్వాదం అవుతుంది, ఒక వార్ జరుగుతారు, ఒక 2 వర్గాలు వార్ లాగా అయిపోతాయి. సో అలాగా బహిరంగంగా ఎవ్రీథింగ్ వాస్ అప్లికేబుల్. నీకంటూ కోర్టు ఉంటుంది, పోలీస్ వాళ్ళు ఉంటారు, అండ్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ అప్లికేబుల్. ఇవన్నీ యాక్షన్ తీసుకుంటాయంట. నిజంగా అండి, క్రైస్తవుల కన్నా గొప్పవాళ్ళు మంత్రికులు. ఎందుకో తెలుసా? క్రైస్తవునికి చాతన అయితే లేదు స్పిరిచువల్గా ఎలా యుద్ధం చేయాలో. మంత్రికునికి చాతన అవుతుందంట. ఓడు వచ్చి కొట్టాడు అనుకో, ఇలా అనుకుంటే ఇంటికి వెళ్తాడు. చెంప మీద అవతలోడు వేస్తే ఇంకోసారి వేయడు, వాడు ఇంటికి వెళ్తాడు, 2 నిమ్మకాయలు వేస్తాడు, ఆన్ కాలు ఇరుగుతుంది, ఆన్ కాలు ఏడు జరిగిపోతుంది. ఇప్పుడు ఆడ పోయి పోలీస్ కేసు వేస్తాడా? వేస్తాడా? వాడు మంత్రాలు చేస్తున్నాను కోర్టులో కేసు వేస్తాడా? కోర్టు జడ్జి ఏమంటారు? ఈ కాన్స్టిట్యూషన్లో మంత్రాలకి ఏమైనా ఉందా? లా ఉందా? దెర్ ఈజ్ నో, బికాస్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్లో కూడా లేదు, ఏ కాన్స్టిట్యూషన్లో కూడా లేదు. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు బ్రేక్ డౌన్ దీస్ థింగ్స్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అంటే క్రైస్తవునికి చాతన అవ్వట్లేదు ఆత్మీయంగా యుద్ధం చేయడానికి, ఎంతసేపు శరీరమే. అందుకే పోలీస్, క్రైస్తవులకు కూడా పోలీస్ వాళ్ళు పనిచేస్తున్నారు, క్రైస్తవులు కూడా జైల్లో ఉన్నారు. బికాస్ ఆయన క్రైస్తవుడు కాదు కనుక. ఇఫ్ ఈజ్ ఎ క్రిస్టియన్, ఈజ్ ఎ స్పిరిచువల్ వారియర్, ఈ డూ ద వాట్స్ ఇన్ ద స్పిరిట్. అంటే ఆయన శరీరంలో కూడా ఏ శక్తి ఉందంట? దేవుని యొక్క శక్తి ఉంటుందంట నిజమైన స్పిరిచువల్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు శక్తి ద్వారా ప్రజలు కానీ దైవజనులు కానీ దయ్యాలను ఎలా వెళ్ళగొట్టారు? బైబిల్లో జుట్టు పట్టుకొని చెంపల పోటు వేస్తే దయ్యం పోయిందా? మాటతో సెలవిస్తే దురాత్మలు వెళ్ళిపోయాయా? ఈ మాట విడుదలవుతే ఎన్నో సంవత్సరములతో పట్టిన దురాత్మ వితిన్ సెకండ్స్లో, వితిన్ నిమిషాల్లో అది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎలా సాధ్యమవుతుందంటే ఆత్మీయలో శక్తి ఉండడమే కాదు, వాళ్ళ శరీరంలో కూడా ఏముంది? శక్తి ఉంది, ఫైర్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళ శరీరంలో బొక్కలకు మాత్రమే అగ్ని లేదు, వాళ్ళ మాటలో కూడా ఏముంది? దేవుని అగ్ని ఉందంట. మాట్లాడితే కథం, వణికిపోతాయి సృష్టి. అంత అథారిటీ, అంత పవర్ గాడ్ మీకోసం ఆయన ఏర్పాటు చేస్తే మనం యుద్ధం ఎలా చేస్తున్నాం? సమస్యలతో కానీ మనుషులతో కానీ ఎలా చేస్తున్నాం? ఎఫెసియన్స్ చాప్టర్ 6:12 ఏమని వాక్యం సెలవిస్తుంది? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు రోకనాథులతోనూ ఆకాశ మండలమందున. మళ్ళీ చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ, మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ. మరి శరీరకంగానే ఉన్నాడు కదా మనిషి, వాడిని కొడితేనే వాడు వింటాడు, వాడు కొడితేనే వాడు వింటాడు అనే డైలాగ్ ఇప్పుడు విన్నారా? విని ఉండొచ్చు, కొట్టిది కూడా ఉండొచ్చు నాకు తెలిసి.
అట్లాంటి మహానుభావులే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులు అవ్వనివ్వు, పాపులు ఇంకా తాగుతుంటే అరే తాగకన్నా అంటే తాగకుండా మానేస్తాడా నీ మాట చొప్పున? దేవుని శక్తి ద్వారా మారుతారు. నీకు దేవుని శక్తి లేకుండా నీ మానవుని శక్తితో మానవుని మార్చదామంటే అది సాధ్యం కాదు. అప్పుడు వీడేం చేస్తాడు? దెబ్బలేస్తాడు, మారరా అని. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మారుతాడు. దాన్ని మార్పు అనరు, నటన అంటారు. నీ ముందు మాత్రమే తాగాడు, బయటకే తాగుతాడు. భయం వాడిని ఏం చేస్తుంది? నటించేలా చేస్తుంది. వాడు నిజంగా మార్చబడ్డా? లేదు. నిజంగా మార్చబడ్డాలంటే నువ్వు దేంతో నింపబడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫైర్తో నింపబడాలి. అంటే నీ ఆత్మకు మాత్రమే ఫైర్ కావాలా? ఇంకా దేనికి కావాలి? నీ శరీరానికి కూడా కావాలి, నీ బోన్స్కి కూడా ఫైర్ కావాలి. ఈరోజు ఎంతమంది అయితే ఆ ఫైర్ కోసం ఎదురు చూస్తున్నారో, గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫైర్ ఇన్ యువర్ బోన్స్, ఇన్ యువర్ ఫ్లెష్, ఇన్ యువర్ బాడీ పార్ట్స్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Whosoever beat you, let him beat. Whosoever scold you, let him scold. ఎవరు ఏది చేస్తున్నా let him continue to do that work. పోయిన వారంలో చెప్పాను, దావీదును ఎవరో శపిస్తూ ఉన్నప్పుడు దావీదు పక్కనున్న సైనికుడు ఏమంటాడంటే, రాజా ఒక ఆజ్ఞ 1 తల నరికి నీ ముందు పెడతా అంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడు? పోరా, ఆజ్ఞ ఇస్తున్న చంపే పోరా అన్నాడా? వాడు ఏదైతే నన్ను శపిస్తుండో శపించనియండి. ఎన్ని శాపాలు పలికినా ఆశీర్వాదాలను ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. ఎన్ని శాపకరమైన మాటలు ఎన్ని రిలీజ్ అయినా ఆశీర్వాదాలకు ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. ఎందుకంటే దావీదుని తిట్టడానికి దావీదు తప్పు చేయలే. బట్ ఒకవేళ మీరు మీ అవతలవాడు మిమ్మల్ని తిట్టడానికి మీరు తప్పు చేస్తే కనుక ఆశీర్వాదాలుగా మార్చబడవు. ఐ పీపుల్ గెట్ ఇట్. అవతలవాడు తిడతాడు నువ్వు తప్పు చేస్తే, పర్వాలేదు ప్రార్థన చేద్దాం. ప్రాఫెట్ చెప్పిండు ఏమని? ప్రతి శాపం ఆశీర్వాదంగా మార్చబడుతుంది, ప్రతి తిట్టు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. సో ఇప్పుడు ఎవరైతే నన్ను తిడుతున్నారో అన్ని ఆశీర్వాదాలుగా మార్చుకున్నాను. తప్పు చేసి తిప్పించుకొని ఆశీర్వాదాలుగా మార్చాయా? నింద అంటే అర్థం ఏంటండి? అవి చెయ్యని దానికి చేశాడని ఒక మాట చెప్పడమే దాని ఏమంటున్నాం? నింద. నీపై యేసునామం నిమిత్తం నిందలు అనేటివి పడతాయి. దానికి ఏముంటుందంట? ఫలితం ఉంటుందంట. నువ్వు చేసిన తప్పుకు మాట రిలీజ్ అవుతుంది, దానికి ఫలితం ఉండదు. ఇంకా మాట పడాల్సిందే, తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద ఫైర్? అంటే బోన్స్లో ఉన్న అగ్ని అసలు ఎలా పని చేస్తుండొచ్చు అని. యాక్చువల్లీ ఇది చాలా డెప్త్ వర్డ్. ఇది ఎంత డెప్త్ అంటే ఐ కెన్ షో ద ప్రాక్టికల్, అంత డెప్త్. హల్లెలూయా, హల్లెలూయా. మీకోసం ప్రార్థన చేయడం ఏమీ అవసరం లేదు, జస్ట్ పట్టుకుంటే చాలు. ఆయన శక్తి నాలో నుండి మీలోకి వచ్చేస్తుంది. ఎలా సాధ్యమవుతుందంటే నేను ఆత్మ పని చేస్తలేదు, నా శరీరం కూడా పనిచేస్తుంది. అంటే కొన్నిసార్లు నేను నా ఆత్మని ఇన్వాల్వ్ చేయను, నా ఫ్లెష్ని ఇన్వాల్వ్ చేస్తాను. నా శరీరంలో కూడా పవర్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ అంటే ఎలా సాధ్యమవుతుంది అంటే 5 నిమిషాలు ప్రార్థన చేసి థ్యాంక్ యూ యేసయ్యా, కష్టాలన్నీ పోయాయి, థ్యాంక్ యూ, నాకు విశ్వాసం ఉంది కాదు. అస్సలు పనిచేయదు విశ్వాసం. సో గాడ్స్ ఒక ఫైర్ నీలో ఇంక్రీజ్ అవ్వాలంటే నీలో చెమట కార్చబడాలి. ఎలా? పని చేసా బయట కాదు, ప్రేయర్లో. ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఫ్యాన్ బంద్ చేసుకొని ప్రేయర్ చేయకండి. ఫ్యాన్లు ఎండాకాలంలో ఫ్యాన్ బంద్ చేసి ప్రార్థన చేయకపోయినా చెమటలు కాదు. కంటిన్యూ, వాట్ ఎవర్ ఇట్ విల్ బీ కంటిన్యూయింగ్ అని నేను ముందే చెప్పాను. ఆ క్రియేషన్లో స్టార్ట్ ప్రే, నైట్ టైం స్టార్ట్ ప్రే, యూ విల్ రిసీవ్ సంథింగ్. చెమటలు అనేటివి కారుతూనే ఉంటాయండి. ఏం కోల్పోతామో తెలుసా? బలం. ఏం కోల్పోతాం? నీ తెలివి, నీ బలం, నీ శక్తి నువ్వంతా కోల్పోతావంట. దేవుని బలం, దేవుని తెలివి, దేవుని శక్తి నీలో వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుందంట. ఆయన బలం నీలో వర్క్ అవ్వాలని నీకు ఆశ ఉంటే నీ బలం నువ్వు పోడగొట్టుకోవాలి ఆయన కోసం.
ఇది కరెక్ట్ ఫార్ములా నీకు సెలవిస్తున్నానండి. నీలో ఆ మంట, ఆ శక్తి నీలో ఎక్కువ అవ్వాలంటే ప్రేయర్లో ట్రై టు గివ్ థ్యాంక్స్ టు జీసస్. అంటే తిట్టినప్పుడు మనం ఎంత బలంగా తిడతామో గాడ్ దగ్గరికి వచ్చేసరికి సమస్యను గద్దించన్నప్పుడు అంత విషయంలో గద్దించలేవు, అందుకే అది పోవట్లేదు. అదే నీ ఎవడో శత్రువు నీ ముందు వచ్చారనుకో ఎలా తిడతాం? గట్టిగా నీ వాయిస్ అనేది 1 కిలోమీటర్ వరకు వినిపిస్తుంది. అదే ప్రార్థన చేస్తుంటే మొహమాటం, ఎవడు వింటున్నాడో నా ప్రార్థన, ఏమవుతుందో, నేను అట్లా గట్టిగా ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో. మరి తిడతప్పుడు లేదా అది? అవతల వాడిని గట్టిగా అన్నప్పుడు లేదా? అంటే ప్రేయర్లో గాడ్ వాంట్ టు ఇంక్రీజ్ ద ఫైర్ ఇన్ యువర్ స్పిరిట్ అండ్ ఇన్ యువర్ బోన్స్. అది ఎలా సాధ్యమవుతుంది, అది ఎలా ఇంక్రీజ్ అవ్వగలుగుతుంది అంటే వెన్ యూ స్టార్ట్ ప్రే ప్రే ప్రే. ఆ ప్రార్థనలో నువ్వు కారుస్తున్న చెమట, నీ చెమట నీ ఒక విషయంలో గాడ్కి మొరపెడుతుందంట. లెట్ మీ స్టే వన్ వర్డ్ అండ్ లెట్ మీ ఎండ్ ఇట్. ఎవ్రీ టైమ్ యూ డివైడ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద ప్రేయర్స్ ఫర్ యూ. అంటే నీ కోసం ప్రార్థించే వాళ్ళంతా నీలోనే ఉన్నాయంట. అవయము రూపంలో, చెమట రూపంలో, రక్తము రూపంలో, శ్రమ రూపంలో. దేవుని కోసం శ్రమ పడుతున్నావా? ఆ శ్రమ నీ కోసం ప్రార్థిస్తారు. దేవుని కోసం కానుకేస్తున్నావా? ఆ కానుక నీ కోసం ప్రార్థిస్తారు. దేవుని కోసం చెమట కారుస్తున్నావా? ఆ చెమట నీ కోసం ప్రార్థిస్తారు. అంటే మీతో పాటు ఎంతమంది ప్రేయర్ చేస్తారు? ఇప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్, ఒక సైన్యాన్ని క్రియేట్ చేసేంత శక్తి గాడ్ నీలో పెట్టాడంటే ఇట్స్ ఎ కింగ్డమ్ ఆఫ్ ద ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీరానికి అంత శక్తి ఉంటే ఆత్మకి ఎంత ఉండాలి? ఎలీషా బొక్కకి అంత శక్తి ఉంది, శరీరానికి అంత పవర్ ఉంటే ఆత్మకి ఎంత ఉండాలండి? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉంటామంటే అమ్మ నొప్పి వచ్చింది, ఈ నొప్పి వచ్చింది, అట్లా ఇట్లా అలసిపోతున్నా అనేది నీ శరీరంలో లేదు. ఈడుంది కరెక్ట్గా. కొంతమంది ఈ మోకాలలో ఉంటారు. ఒక పని చేయగానే అలసిపోతున్నా. చచ్చిపోలేదు ఇంకా, నువ్వు గుర్తుపెట్టుకోండి. చనిపోలేదంటే స్టిల్ యూ హ్యావ్ పవర్ టు వర్క్. ఆయన కోసం పని చేసేటప్పుడల్లా అలసిపోతూ ఉంటామంట. శిష్యులు పాపం అలసట తీర్చుకోవడానికి ఒక ప్రాంతంలోకి వెళ్తే ఇలా వెళ్తున్నారంట. ఒక 12 మంది, అమ్మ ఆడ చెట్టు ఉందిరా పోదాం రండి, కొంచెం అలసట తీర్చుకుందామని. పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. అంటే ఏంది వెళ్ళక నుంచి వినిపిస్తున్నాయా, పరలోకంలోకి నుంచి వినిపిస్తున్నాయి. ఇట్లా చూస్తే 1000 మంది ఉన్నారంట. అలసట మనకొద్దు, అందరి కోసం ప్రార్థన చేసి మళ్ళీ వాక్యం చెప్పడం. సో వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ గ్రేస్? సో ఇప్పుడు అలాగని అంతమంది కోసం ప్రే చేసి, అంతమంది కోసం వాక్యం చెప్పి, వాళ్ళతో స్పెండ్ చేసి, వాళ్ళ ప్రాబ్లమ్స్తో డీల్ చేస్తున్నప్పుడల్లా వీళ్ళు చనిపోయారా? స్టిల్ దే హ్యావ్ మోర్ పవర్. వాళ్ళలో అగ్ని పెరగటం వాళ్ళు చూసుకున్నారంటండి. అలసట అనేవాడు చనిపోయాడు. యు ఆర్ ఫినిష్డ్. ఎప్పుడైతే అలా అంటావు, పని చేసినప్పుడు ప్రార్థనకు వచ్చేసరికి ఏమనిపిస్తుంది? మరి అదే పనులు అనిపిస్తుందా? ఆ పని అంతా అయిపోయినసరికి మనం సాయంత్రం ఎప్పుడైతే యేసుప్రభు యొక్క గదిలోనికి వెళ్తామో ఆ టైంలో ప్రార్థన చేసుకునేసరికి అలసిపోతున్నాను, ఎక్కువసేపు చేయలేకపోతున్నాను. చనిపోయావా? ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాననే వాడు చనిపోతాడు ఖచ్చితంగా. నువ్వు బ్రతికే ఉన్నావంటే ఆ భారాన్ని నువ్వు మొయ్యగలిగేంత శక్తి నీలో ఉంది అని అర్థం. అంటే ఎవరికైనా అర్హత లేదు, ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నా అనే మాట ఎవ్వడు మాట్లాడడానికి అర్హత లేదు. నువ్వు మోస్తున్నా అలా అనుకుంటేనే ఏం చేస్తాం? మోస్తాం. అంటే శక్తి ఉందా లేదా? నీలో ఉంది. కానీ ఏమంటాం? మళ్ళా నా వల్ల కాదని అంటాం. ఎవ్వడు నీకు హెల్ప్ చేయకపోతే నీ వల్లనే అవుతుంది. దేవుడు నీ ముందు, నీ వెనుక, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని సహాయం చేసే వాళ్ళందరినీ తీసేస్తాడంట. అప్పుడు అనిపిస్తుంది నాకు కర్మరయ్యా, నేనే చేసుకోవాల్సి వస్తుంది నా పనంతా. అప్పుడెక్కడి నుంచి వచ్చింది శక్తి? నీలోనే ఉందంట. అంతకుముందుకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు కనుక నా వల్ల అవ్వట్లేదు. అదే ఎవరు లేకపోయేసరికి నా వల్ల అవుతుంది కూడా అనలేవు. అంత చేసి అమ్మ నా వల్ల అవుతట్లేదు అనుకుంటేనే నీ వల్ల అవుతుంటాయి. అంటే ఎక్కడుందండి గాడ్స్ పవర్?
నీలో దాచబడింది. అది ఇంక్రీజ్ అయ్యేలాగా, నీ ఫైర్ని ఇంక్రీజ్ అయ్యేలాగా మీరు సాధనం చేస్తే కనుక యూ విల్ బి ద సూపర్ న్యాచురల్, యూ విల్ బి ద సూపర్ న్యాచురల్ టు ద హోల్ వరల్డ్. ఎవడు మిమ్మల్ని తిట్టినా, ఎవడు మిమ్మల్ని కొట్టినా, ఎవడు మిమ్మల్ని శపించినా, ఎవడు మీ విషయంలో యుద్ధం చేసినా వాడి విషయంలో దేవాది దేవుడుగా ఇన్వాల్వ్ అవుతాడంట. సో నీ పగ ఏదైతే ఉందో నువ్వు తీర్చుకొనొద్దు, నాకు ఆపర్చునిటీ ఇయ్యమని గాడ్ చెప్తున్నాడండి. ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈ సేయింగ్ దట్ నాకు నీ పగ తీర్చునట అవకాశం ఏమని గాడ్ చెప్తా. హౌ కమ్ దిస్ స్క్రిప్చర్ ఈస్ గివింగ్ అంటే నీ విషయంలో నీ పగ నువ్వు తీర్చుకోవద్దు, నాకు కూడా కొంచెం అవకాశం ఇస్తారా అని అడుగుతున్నాడంట దేవుడు. సీ దట్ గ్రేస్. హల్లెలూయా. అంటే ఆ పగ గాడ్కి అవకాశంగా తండ్రి ఈ పగ నీకు సమర్పిస్తున్నా అన్నప్పుడు యూ హ్యావ్ టు బీ సైలెంట్. నువ్వు ఇంకెగసి పడుతున్నావు అని అంటే నీలో ఉన్న పగ, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న కసి నువ్వు గాడ్కి సమర్పించలేదన్నట్టే. బాధ, ఏడుపు కూడా నువ్వు సమర్పించలేనన్నట్టే. పగలో ఇవి కూడా వస్తాయి. అవతలోడు కొట్టిండు, మళ్ళీ తిరిగి కొట్టలేదు అనుకో, బాధ, ఏడుపు అన్నీ వస్తాయి. గాడ్ దగ్గరకు వచ్చి ఏడుస్తారు. ఆ ఏడ్చే విధానంలో అక్కడ పగ ఉంది, ప్రేమ లేదు. ఎనీహౌ లెట్ ద గాడ్ ఎరైజ్ యువర్ బోన్స్ విత్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ బోన్స్లో ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఈరోజు కలిగేలా ఐ విల్ ప్రే ఫర్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లెట్ ద టెంపరేచర్ ఇన్ యూ షల్ బి ఇంక్రీస్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రియేషన్లో ఏది కూడా నీకు అడ్డు లేదు. ఉంది అని అనుకుంటే నువ్వు మోసపోయినావు, నువ్వు అబద్ధాన్ని నమ్ముతున్నావు, నువ్వు సాతానికి పూజ చేస్తున్నావని అది నిదర్శనం. యు ఆర్ వర్షిపింగ్ ఐడల్ విచ్ ఈస్ నాట్ సీయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ యూ. సో ఏదైతే నువ్వు ఆరాధిస్తున్నావో అది దేవుడు కాదంట. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? సో ఇది అడ్డు ఉంది, నాకు వీడు రీజన్ ఉన్నాడు, నాకు ఆయన రీజన్ ఉన్నాడు, ఇట్లా అలా ఇట్లా నా ఆరోగ్యం. నీ ఆరోగ్యము కూడా నీకు అడ్డు లేదు, నీ అనారోగ్యం కూడా నీకు అడ్డు లేదు. Hallelujah. Hallelujah. If you want to become a millionaire, if you want to become a billionaire, గొప్ప కోటీశ్వర్లు కావాలన్నా కానీ నీకు ఏ అడ్డు లేదు. సత్యము నేనేం చేసేదంట, యేసు క్రీస్తు ప్రభును నమ్మావా, యు ఆర్ ఫ్రీ. యు ఆర్ ఫ్రీ ఇండీడ్, యు ఆర్ ఫ్రీ అగైన్. ఆ విషయంలో మీరు స్వాతంత్రులై ఏ పొజిషన్స్లో కూడా వెళ్ళగలిగేంత శక్తి మీలో దేవుడు ఆల్రెడీ యేసు ప్రభు నమ్మినప్పుడే అది వచ్చేసిందంట. ఎంతమంది నాకు ఈ అడ్డు ఉంది, ఆ అడ్డు ఉంది అని అంటున్నారు. ఇప్పుడు నా గోల్ రీచ్ అవ్వాలన్నా, నేను ఒక గమ్యానికి రీచ్ అవ్వాలన్నా నా వల్ల అయితే లేదని అనుకుంటే ఆడనే ఉండు. గాడ్ మిమ్మల్ని లేపడండి, చెప్తున్నా. గాడ్ నెవర్ లిఫ్ట్ యూ అప్ బికాస్ గాడ్ ఆల్రెడీ ఈజ్ ఇన్ హెవెన్. మిమ్మల్ని లేవనెత్తాలంటే మీరు ఆడనే ఉంటారు. అందుకే మీరే గాడ్ దగ్గరికి వెళ్ళాలి, తప్పదు. ఈ వేలోనే వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఏ అడ్డు ఉంది? చర్చికి వద్దాం అనుకుంటున్నాను కానీ నా భర్త పంపించట్లేదు, నా భర్తనే అడ్డున్నాడు. మరి ఎట్లా చేద్దాం? ప్రార్థనలో ఎదుగుదాం అనుకుంటున్నాను కానీ నాకు చేతన అవ్వట్లేదు, నాకు ఆరోగ్యం సరిగా లేదు, నా ఆరోగ్యం నాకు సపోర్ట్ చేయట్లేదు, నా అనారోగ్యమే నాకు అడ్డుగా ఉంది. మరి ఎలా చేద్దాం? వాస్తవానికి నీ అనారోగ్యం అడ్డు ఉందా? ప్రజలు నీకు అడ్డుగా ఉన్నారా? నో వన్ హ్యాస్ దోస్ కైండ్ ఆఫ్ ఇరిటేషన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ శరీరాలలో దేవుడు అగ్ని విడుదల చేయాలని ఆశపడుతున్నా. యువర్ ఫ్లెష్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్ బై ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ గ్రేస్. స్పిరిచువల్గా వారా, ఫిజికల్గా? ఒకవేళ ఫిజికల్గా వార్ చేస్తే యూ పీపుల్ ఆర్ వెరీ డౌన్ వర్తీ దాన్ విచ్ పీపుల్. మంత్రికులే నీ విషయంలో గొప్పవాడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు నా రూపంలో. ఏమని? మంత్రికుల గొప్పవాళ్ళు నీకన్నా. ఎప్పుడు? నువ్వు ఎలా యుద్ధం చేస్తే? శారీరకంగా యుద్ధం చేస్తే. వాడిని కొడితే వింటాడు, వాడిని తిడితే వింటాడు. నీకు స్పిరిచువల్గా యుద్ధం చేసే చేత కాదు కనుక ఎలా యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తున్నా? ఫిజికల్గా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Those kind of a grace shall come unto you in the mighty name of Jesus. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచునుగా. Give big claps to the Lord.